ఒంటరిగా పోరాడకండి. తనతో పాటు అహరోను హూరును తీసుకొని వెళ్ళాడు. తన చేయి బరువు అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ చేతిని అటువైపున ఒకరు ఇటువైపున ఒకరు పట్టుకొని ఆదుకున్నారంట. సూర్యాస్తమయం వరకు ఆ చెయ్యి పైకి ఎత్తబడి ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? అతనికి సహాయకులుగా అహరోను హూరు ఉన్నారు. మీ కాపరి ఎవరైతే ఉన్నారో, మీకోసం ప్రార్థించేవారు ఎవరైతే ఉన్నారో వారితో మీ యొక్క సమస్యను చెప్పి, ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, నా కొరకు మీరు కూడా ప్రార్థించండి అన్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడూ కూడా ఒక గొప్ప ప్రార్థన అండి. అది దేవుని సన్నిధిలో మీ యొక్క ప్రార్థనను మిమ్మల్ని అలా లేపి పట్టుకుంటుంది. కాబట్టి మీ యొక్క సమస్యను బట్టి మీరు ఒంటరిగా పోరాడితే అలసిపోతారు. మీరు ఒంటరిగా పోరాడితే కఠినమైన పరిస్థితుల్లో మీరు సోలిపోతారు. అయితే మీ కొరకు సహాయకులుగా ఎవరైతే ఉన్నారో, నీ జీవితంలో అహరోను ఎవరు, నీ జీవితంలో హూరు ఎవరు, అటువంటి వారికి ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది, నేను ప్రార్థిస్తున్నాను కానీ నాకు ఎటువంటి జవాబు రావడం లేదు, దయచేసి నా కొరకు ప్రార్థించండి, దయచేసి మీ యొక్క ప్రార్థనలో నన్ను